మూవీ స్టార్టింగ్ లో డేవిడ్ అనే వ్యక్తి కనిపిస్తాడు. డేవిడ్ ఒక కత్తి తీసుకుని తన వైఫ్ అయిన పెట్రిషాని అతి దారుణంగా పొడిచి చంపేస్తాడు. దాంతో పోలీసులు డేవిడ్ ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. డేవిడ్ పోలీసులతో నేను నా వైఫ్ ని కావాలని చంపలేదు, నన్ను ఒక ఆత్మ కంట్రోల్ చేసింది, దానివల్లే నేను నా వైఫ్ ని చంపాను, సో దీనికి నాకు ఏ సంబంధం లేదని చెప్తాడు. ఆ తర్వాత కొంతకాలానికి డేవిడ్ కూతురైన మిచెల్ కనిపిస్తుంది. మిచెల్ ని చూసుకోవడానికి ఎవరూ లేక తన ఫ్రెండ్ అయిన చార్లీతో ఉంటుంది. చార్లీ కూడా మిచెల్ కి ఎప్పటి నుంచో ఫ్రెండ్ అయి ఉంటుంది. మిచెల్ కి ఎప్పుడూ కూడా సరిగ్గా నిద్ర పట్టదు, ఎందుకంటే తనకి ఎప్పుడు పేడకల్లే వస్తూ ఉంటాయి. దానికి తోడు మిచెల్ కి నిద్రలో నడిచే అలవాటు కూడా ఉంది. అలా నడుస్తూ మిచెల్ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అప్పుడే చార్లీ వచ్చి మిచెల్ ని కాపాడుతూ ఉంటుంది. అలాగే మిచెల్ అలా నిద్రలో నడుస్తూ ఉన్నప్పుడే చార్లీ దాన్ని కెమెరాలో రికార్డ్ చేస్తూ ఉంటుంది. కెమెరాలో రికార్డ్ చేసిన విషయం కొంతకాలానికి మిచెల్ కి తెలిసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే చార్లీ అక్కడికి వచ్చి నేను దీన్ని కావాలని చేయలేదు, నువ్వు అలా నడుస్తూ వెళ్తున్నప్పుడు నేను నీకు హెల్ప్ చేయడానికి చాలా ట్రై చేశాను, పైగా ఈ వీడియోస్ కూడా నీకు హెల్ప్ చేయడం కోసమే తీసానని చెప్పి మిచెల్ తో చెప్తూ ఉంటుంది. ఆ మాటలన్నీ విన్న తర్వాత మిచెల్ చార్లీపై కోపడకుండా సరే ఈ విషయం ఇంకెవరికి చెప్పొద్దని చెప్పి వీరిద్దరు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత సీన్ లో వీళ్ళిద్దరికి కంబైన్ ఫ్రెండ్స్ అనేది మనకు కనిపిస్తారు. వీళ్ళ పేర్లు వచ్చేసి జో, ఇంకా డానీ, అలాగే గ్వెన్. ఇక డానీ వచ్చేసి మిచెల్ ని లవ్ చేస్తూ ఉంటాడు. వీళ్ళందరూ కలిపి ఒక రోజు నైట్ పార్టీ పెట్టుకుని ఉంటారు. కానీ ఆ పార్టీలోనే మిచెల్ కి అప్సెట్ అయ్యే విషయం తెలుస్తుంది. అదేంటంటే చార్లీ మిచెల్ నిద్రలో లేచి నడుస్తుందన్న విషయం మొత్తం తన ఫ్రెండ్స్ అందరికీ చెప్పేసి ఉంటుంది. దాంతో అప్సెట్ అయ్యి మిచెల్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చార్లీ వెళ్ళి సారీ చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ వెళ్తున్న దారిలోనే సడన్ గా చార్లీ అనేది స్టక్ అయిపోతుంది. అలాగే ఆ బిల్డింగ్ బెంచ్ అనేది పడిపోతుంది. దాంతో అక్కడే చార్లీ చనిపోతుంది. నిజానికి చార్లీ ఎలా చనిపోయిందో ఎవరికి తెలీదు. అప్పుడే అక్కడికి పోలీసులు ఇంకా డిటెక్టివ్ వస్తారు. వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇక్కడ మిచెల్ ఇంకా మిగిలిన ఫ్రెండ్స్ చెప్పిన విషయం పరిశీలించి ఇంకా ఈ సూసైడ్ అని చెప్పి ఈ కేసు అనేది క్లోజ్ చేసేస్తారు. చార్లీ చనిపోయిన దగ్గర నుంచి మిచెల్ చాలా బాధపడుతూ ఉంటుంది. చార్లీ చనిపోవడానికి మిచెలే కారణం అని చెప్పి లోపలే కుమిలిపోతుంది. డానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే మిచెల్ కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి తను వెతుక్కుంటూ తన రూమ్ కి డానీ వచ్చేస్తాడు. డానీ ఎన్ని చేసినా సరే ఆ తలుపు అనేది మిచెల్ ఓపెన్ చేయదు. ఇంక దాంతో డానీ ఏం చేయలేక అక్కడే పడుకుని పోతాడు. ఆ రోజు నైట్ మిచెల్ నిద్రలో నడుచుకుంటూ బయటకు వస్తుంది. అలా నిద్రలోనే ఆ బిల్డింగ్ మించి పడిపోబోతుంది. వెంటనే డానీ అక్కడికి వచ్చి మిచెల్ని ఆపుతాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ మిచెల్కి ఒక ఫోన్ వస్తుంది. ఒక స్ట్రేంజర్ నేను నిన్ను కలవాలనుకుంటున్నాను, ప్లీజ్ మా ఇంటికి రా అని చెప్పి చెప్తాడు. దానికి మిచెల్ కూడా తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ స్ట్రేంజర్ ఇంటికి వెళ్తుంది. ఇక్కడ మిచెల్ ని పిలిపించుకుంది వేరెవరో కాదు, రూబీ అనే ఒక స్పిరిచువల్ అడ్వైజర్. ఈవిడ మిచెల్ లోపల తీసుకువెళ్ళి కూర్చోబెట్టి తనకు విషయం చెప్తుంది. చాలా రోజుల క్రితం చార్లీ నా దగ్గరకు వచ్చి నా ఫ్రెండ్కి హెల్ప్ చేయమని చెప్పింది, అందుకే మీకు హెల్ప్ చేస్తున్నాను అని చెప్తుంది. అంతేకాక మిచెల్కి ఇంకో విషయం చెప్తుంది, నీ బాడీలో ఒక డార్క్ అయిన ఆత్మ ఉందని చెప్తుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా భయపడిపోతారు. ఆ తర్వాత రూబీ మిచెల్తో నీ లైఫ్ లో జరిగిన ప్రతి విషయం నాకు చెప్పమని చెప్తుంది. దానికి మిచెల్ కూడా తన లైఫ్ లో జరిగిన ప్రతి విషయం కూడా చెప్తుంది. ఆ తర్వాత రూబీ ఒక రిచువల్ ద్వారా మిచెల్ ఇంట్లో ఉన్న ఆత్మతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. అలాగే ఇక్కడ చార్లీని అలాగే మిచెల్ తల్లి పెట్రిషాని చంపింది ఎవరు అని ఆత్మని అడిగితే ఆ ఆత్మ నేనే చంపానని చెప్తుంది. నీ పేరు ఏంటని అడిగితే ఆ ఆత్మ తన పేరు దాచిపెట్టి నా పేరు మిచెల్ అని చెప్తుంది. ఆ తర్వాత ఆ రూబీకి ఆ సమస్య గురించి ఏ పరిష్కారం దొరకదు. ఇక వీళ్ళందరూ నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మిచెల్ డానీతో తన లైఫ్ లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తుంది. అది విని డానీ కూడా ఫుల్ షాక్ అయిపోతాడు. అదేంటంటే మిచెల్ వాళ్ళ అమ్మ చనిపోయాక వాళ్ళ నాన్న జైలుకి వెళ్ళిన తర్వాత మిచెల్ ని చూసుకోవడానికి ఒక ఇంట్లో పెడతారు. అక్కడ మిచెల్ పెంచిన తండ్రి ఉంటాడు. అతను నిజానికి చాలా చెడ్డవాడు. మిచెల్ ఎప్పుడు సెక్సువల్ గా టార్చర్ చేస్తూనే ఉంటాడు. అది భరించలేక మిచెల్ తన మనసులో అతను ఊరి వేసుకుని చనిపోవాలని అనుకుంటుంది. అతను ఎప్పుడైతే అది అనుకుందో ఆ మరుసటి రోజే ఆ వ్యక్తి అనేది ఊరి వేసుకుని చనిపోయి ఉంటాడు. నిజానికి చెప్పాలంటే చార్లీ విషయంలో కూడా ఈ విధంగానే జరిగి ఉండొచ్చు. అందుకే మిచెల్ కూడా చాలా భయపడుతూ ఉంటుంది. ఈ మాటలన్నీ విన్న తర్వాత నిజంగానే మిచెల్ ఒంట్లో ఏదో ఒక ఈవిల్ స్పిరిట్ ఉన్నట్టు మనకు అర్థం అవుతుంది. అయితే దాని పేరు వచ్చేసి మన ఎవరికి తెలీదు. ఆ విషయం తెలిసిన ఏకైక వ్యక్తి రూబీ. రూబీకి తెలిసిన పేరు ఏంటంటే దాని పేరు డోలోసి. ఆ తర్వాత రూబీ ద కల్ట్ ఆఫ్ డోలోసి అనే బుక్ ని తీసుకుంటుంది. ఈ బుక్ ద్వారా అన్నా సరే మిచెల్ ప్రాబ్లం కి సొల్యూషన్ దొరకాలని చెప్పి తను కోరుకుంటూ ఉంటుంది. దానికోసమే మిచెల్ ఫ్రెండ్ అయిన జోకి కాల్ చేసి రమ్మని తనకి ఈ బుక్ ని ఇస్తుంది. ఆ తర్వాత మిచెల్ ఫ్రెండ్ కూడా ఆ బుక్ ని తీసుకుంటుంది. జో తర్వాత మిగతా ఫ్రెండ్స్ కాల్ చేసి అంటే డానీకి ఇంకా గ్వెల్ కి ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్తుంది. దాంతో
ఇంకా మిచెల్కి కూడా ఈ విషయం చెప్పొద్దని చెప్తుంది. అలా ఎందుకంటే మిచెల్కి తెలిస్తే ఎలాగన్నా డోలోసే ఆత్మకి తెలుస్తుందని చెప్పి తను ఎలాగన్నా ఈ బుక్ ని నాశనం చేయడానికి ట్రై చేస్తుంది. అందుకే మీరు తనకు చెప్పకండి అని చెప్తుంది. ఆ తర్వాత ఒంటరిగా స్మోక్ చేస్తూ తన ఒక్కదే పుస్తకం చదువుతుంది. కానీ డోలోసే ఆత్మ తను గమనిస్తుందని తనకి తెలియదు. అప్పుడే ఆ డోలోస్ బుక్ చదవకుండా జోన్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దానివల్ల తన చేతిలో ఉన్న సిగరెట్ వచ్చేసి ఆ బుక్ మీద పడుతుంది. దాంతో ఆ బుక్ మొత్తం కూడా తగలడిపోతుంది. ఇంకా డోలోస్ జోన్ కంట్రోల్ చేస్తూ ఆ ఫైర్ లో తన ఫేస్ ని పెట్టేలా ట్రై చేస్తుంది. ఆ ఫైర్ వల్ల జో ఫేస్ మొత్తం కాలిపోతుంది. అంతేగాక తన హెడ్ మొత్తం అతి దారుణంగా కాలిపోయి తను అక్కడే చనిపోతుంది. దీని ఒక్కళ్ళే కాకుండా ఈ బుక్ గురించి తెలిసిన గ్వెన్ కూడా ఆ డోలో ఆత్మ అతి దారుణంగా చంపేస్తుంది. ఇంకా మనం చూసుకుంటే డానీ కూడా ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాడనమాట. అంటే ఇప్పుడు మిచెల్కి ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళందరినీ ఆ డోలో ఆత్మ చంపుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ చావు గురించి డిటెక్టివ్ ద్వారా మిచెల్కి ఇంకా డానీకి తెలుస్తుంది. ఇంకా మిచెల్ కూడా ఈ ప్రాబ్లం నుంచి ఎలాగన్నా బయటపడాలని చెప్పి జైలుకి వెళ్ళి వాళ్ళ డాడీని మీట్ అవుతుంది. వాళ్ళ డాడీతో నువ్వు మా అమ్మని ఎందుకు చంపావు అని అడిగితే వాళ్ళ నాన్న కూడా నేను చంపలేదు, మీ అమ్మని కత్తి తీసుకుని మీ అమ్మని నువ్వే చంపావు అని చెప్పి వాళ్ళ నాన్న చెప్తాడు. దానికి మిచెల్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తర్వాత డేవిడ్ మిచెల్ భయపడే ఇంకొక నిజాన్ని కూడా చెప్తాడు. అదేంటంటే చాలా కాలం క్రితం మిచెల్ ఇంకా పెట్రోషియా కలిపి జనాన్ని కంట్రోల్ చేసే డోలోసే ఆత్మని భూమికి రప్పించాలని చూస్తారు. ఆ టైంలోనే అక్కడ చిన్నపిల్లగా ఉన్న మిచెల్ ని తీసుకెళ్లి ఒక రూమ్ లో బంధిస్తారు. దానివల్లే మిచెల్ కి వాళ్ళ అమ్మ అంటే చాలా ద్వేషం కలుగుతుంది. ఈవెన్ వాళ్ళ అమ్మ చనిపోవాలని చెప్పి మిచెల్ కోరుకుంటూ ఉంటుంది. అప్పుడు ఒక రిచువల్ ద్వారా పెట్రోషియా బాడీలోకి డేవిడ్ ఆ డోలోసే ఆత్మను పంపించాలనుకుంటాడు. కానీ భూమి మీదకి వచ్చిన ఆ ఆత్మ మాత్రం పెట్రోషి బాడీ కాకుండా మిచెల్ బాడీలోకి చేరుతుంది. అలా ఎందుకంటే ఎవరైతే డిప్రెషన్ లో ఉంటారో డోలోసీ ఆత్మ ఆ బాడీని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇంకప్పటికే డోలోసీ ఆత్మ తన బాడీలో ఉందని తెలియక మిచెల్ వాళ్ళ అమ్మ చనిపోవాలని కోరుకుంటుంది. దానివల్లే డోలోసీ ఆత్మ డేవిడ్ ని కంట్రోల్ చేసి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ పెట్రోషియాని కత్తితో పొడిచేలా చేస్తుంది. ఇంకా తర్వాత డేవిడ్ పెట్రోషియాతో నువ్వు ఒక మాన్స్టర్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఈ విషయం తెలియగానే మిచెల్ కూడా సూసైడ్ చేసుకుని చనిపోవాలనుకుంటుంది. కానీ తన బాడీలో ఉన్న డోలోస్ ఆత్మ మాత్రం తన సూసైడ్ చేసుకోకుండా ఆపుతుంది. ఆ తర్వాత సీన్ లో మనకి డానీ ఈ డోలోస్ ఆత్మ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాడని చెప్పి మిచెల్ కి తెలుస్తుంది. మిచెల్ కి తెలిసిందంటే ఇంకా తన బాడీలో ఉన్న డోలోస్ ఆత్మ కూడా తెలిసినట్టే. అదే కారులో ఇంకా డోలోస్ ఆత్మ ఈ డానీ తలను తీసుకెళ్లి స్టీరింగ్ కొట్టి అతి దారుణంగా చంపేస్తుంది. డానీ చనిపోయిన తర్వాత మిచెల్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి నన్ను చంపేయండి లేదా నన్ను అరెస్ట్ చేయండి అని చెప్తుంది. కానీ అక్కడ పోలీసులు మాత్రం తిన్న చంపలేరు. డోలోస్ ఆత్మ వీళ్ళందరినీ కంట్రోల్ చేసి ఆ పోలీసులని ఒకరినొకరు షూట్ చేసుకుని చనిపోయేలా చేస్తుంది. ఆ టైంలోనే అక్కడికి డిటెక్టివ్ వస్తాడు. డిటెక్టివ్ వచ్చి మిచెల్ ని స్ప్రో కోల్పోయేలా చేసి రూబీ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఈ డిటెక్టివ్ చార్లీ చనిపోయిన దగ్గర నుంచి మిచెల్ ని ఫాలో చేస్తూ ఉంటాడు. మిచెల్ గురించి రూబీ దగ్గర కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. రూబీ కూడా మిచెల్ గురించి అలాగే తన బాడీలో ఉన్న డోలోసీ ఆత్మ గురించి మొత్తం చెప్తుంది. దాని విషయం మాత్రం ఈ డిటెక్టివ్ ఏమీ నమ్మడు. కానీ ఈ డిటెక్టివ్ కూడా నమ్మాల్సిందే అన్న విధంగా అక్కడ కొన్ని పారానార్మల్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. దాంతో ఈ డిటెక్టివ్ కూడా మొత్తం నమ్ముతాడు. ఇప్పుడు మనం ఏం చేయాలని రూబీని అడిగితే దానికి రూబీ మనం ఏం చేసినా సరే ఈ డోలోసీ ఆత్మని నాశనం చేయలేము, కానీ దీన్ని మనం నరకానికి పంపించడానికి ఒక దారి ఉంది, అదేంటంటే అని చెప్పి ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు మనం ఈ మిచెల్ ఒంట్లోంచి ఆ డోలోసీ ఆత్మను వేరొక ఇంట్లోకి పంపించాలి. అతను కూడా వెంటనే చనిపోతే ఈ డోలోసీ ఆత్మ అతనితో పాటే నరకానికి వెళ్ళిపోతుందని చెప్పి మొత్తం ప్రాసెస్ మొత్తం కూడా ఇక్కడ రూబీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వీళ్ళందరికీ జైల్లో ఉన్న డేవిడ్ గుర్తొస్తాడు. నిజానికి పెట్రోషియాని చంపినందుకు డేవిడ్ కి డెత్ పెనాల్టీ వేసి ఉంటాడు. ఇంకా డేవిడ్ కూడా తను చనిపోయే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే మన ఈ బాడీలో ఉన్న ఆత్మని డేవిడ్ ఒంట్లోకి పంపించాలని చెప్పి రూబీ ఒక ఐడియా ఇస్తుంది. ఈ ఐడియాకి మిచెల్ కూడా ఒప్పుకుంటుంది. ఇంకా మిచెల్ డేవిడ్ చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత డేవిడ్ తన బాడీలోకి అక్కడ డోలోసీ ఆత్మ రావడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఇంకా డేవిడ్ చనిపోయే రోజు రానే వస్తుంది. డేవిడ్ ను చోటు కట్టేసి తనకి ఇంజక్షన్ ఇవ్వడానికి రెడీ అవుతారు. అదే రూమ్ లో మిచెల్ ఇంకా రూబీ కూడా ఉంటారు. ఇంకా ఇక్కడ డేవిడ్ కూడా తన బాడీలోకి డోలోసీ ఆత్మ రావడానికి మొత్తం అంతా రెడీగా ఉంటాడు. ఇంకా తన బాడీలోకి డోలోసీ ఆత్మ రాగానే అక్కడున్న డాక్టర్స్ అందరినీ కంట్రోల్ చేసి వాళ్ళు చనిపోకునేలా ట్రై చేస్తూ ఉంటాడు. అప్పటికే ఆ డాక్టర్స్ ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి డేవిడ్ ని చంపేస్తారు. ఇంకా దాంతో పాటు ఇక్కడ డోలోసీ ఆత్మ కూడా నరకానికి వెళ్ళిపోయిందని చెప్పి వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజానికి ఇప్పుడే జరిగింది ఏంటంటే డోలోసీ ఆత్మ వీళ్ళందరితో ఒక ఆట ఆడుకుంది. నిజానికి చెప్పాలంటే ఆ ఆత్మ ఇంకా మిచెల్ ఒంట్లోనూ ఉంది. మిచెల్ ఇచ్చే ఈవిల్ స్మైల్ ద్వారా ఏంటంటే
ఆ ఆత్మ ఇంకా ఇక్కడే ఉంది. ఆ ఆత్మ ద్వారానే మొత్తం ప్రజలందరూ చనిపోతారు. ఇంకా నేను ఇక్కడి నుంచి వెళ్ళలేదని చెప్పి ఈ మూవీని ఎక్కడితో ఎండ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ మూవీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా ఏ మూవీ చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ మూవీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.